కేసీఆర్ తనను జైలుకు పంపించే కుట్ర చేస్తున్నారు. తన కూతుర్ని అరెస్ట్ చేసింది కూడా ప్రశ్నించినందుకే, ఎదురు తిరిగినందుకే అని చెప్పి అంటున్నారు. దీని మీద మరి కేసీఆర్ అనే వ్యక్తి ఇందులో ఎందుకు బయట రాలే? వాళ్ళ బిడ్డ గురించి ఎందుకు మాట్లాడలే? బిడ్డ జైల్లో ఉంటే నీ బిడ్డ ఏం చేయలే కదా, చేయనప్పుడు ఒక్కసారి ములాఖత్ పోయి కలిసి రావచ్చు కదా, ఎందుకు పోతలేడు? అంటే బిడ్డ కంటే కొన్న రాజకీయాలు అంటే ఇప్పుడు ఎన్నికల ముందు ఎందుకు మారుతున్నారు? కాబట్టి ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తికి తెలంగాణ గురించి కానీ తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదు. ఈ తెలంగాణ ప్రజల బతుకు బర్బాద్ చేసింది కేసీఆర్. ఇక్కడ టీఆర్ఎస్ అని పెట్టి మేము తెలంగాణ కోసం పెట్టామని అది ఇది కోతలు కోసి ఆయన పార్టీ నుంచి తెలంగాణ అనే పదాన్ని తీసేసినప్పుడు తెలంగాణ గురించి మాట్లాడేటువంటి అర్హత కేసీఆర్ లేదు. మళ్ళీ ఎన్నికలంగానే మొదలంగానే భారత రాష్ట్ర సమితి అన్నారు, ఎన్నికలంగానే మళ్ళీ తెలంగాణ నినాదం ఎత్తుకుని సెంటిమెంట్ రగిలిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ రైతులు చచ్చిపోతే, ఇక్కడ రైతులు ఇబ్బంది పడితే, ఇక్కడ రైతులు నష్టపోతే, ఇక్కడ ఒక్క పైసా 10 సంవత్సరాలు ఒక్క పైసా అని కేసీఆర్ తీసుకుపోయి పంజాబ్ పోయి చెల్లని చెక్కులు ఇచ్చి ఇవాళ వాళ్ళని అట్లా చేసిండు. ఇక్కడ పైసలు తీసుకుపోయి ఢిల్లీలో లిక్కర్ కేసులు పెట్టారు. ఇక్కడ 1000 కోట్ల రూపాయలు సంపాదించుకొని పోయి ఇవాళ విదేశాల్లో పెట్టుబడి పెట్టే పరిస్థితి ఇలా టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 5 లక్షల కోట్లు అప్పైంది. ఇవాళ ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నటువంటి తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఈరోజు అధోగతి పాలై ఒక్కొక్కరు ఇవాళ 5 లక్షల కోట్లు అప్పు చేసి బిచ్చమెత్తుకునే పరిస్థితి తెలంగాణకు వచ్చిందంటే ఎవరి కారకులు? కేసీఆర్. తెలంగాణ పేదోళ్ళు ఇంకా పేదోడుగా మారుతుంది, బికారిగా ఇంకా బికారిగా మారుతుంది. కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం ఇలా కోటీశ్వర్లై వాళ్ళు ఏ విధంగా జల్సాలు చేస్తారో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ కేసీఆర్ కుటుంబం సంపాదించుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలే. కేసీఆర్ కుటుంబం ఉద్ధరించడానికి ఇలా 1400 మంది బలిదానం కాలే. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో కేసీఆర్కు మాట్లాడే అర్హత లేదు. కేసీఆర్ గురించి ఎవరు పట్టించుకునే స్థితిలో కూడా ప్రజలు లేరు. కేసీఆర్ సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, అందులో మేము కీ రోల్ పోషిస్తాము, మా వాళ్ళ కేంద్ర మంత్రి పదవులు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే బీజేపీ భవిష్యత్తులో బీఆర్ఎస్ తోటి ఏదైనా పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం? మెడకాయ మీద తలకాయ ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోరు. అసలు బీఆర్ఎస్ ఎన్ని గెలిచి ఒక్కరు కూడా గెలవదు. బీఆర్ఎస్ ఇలా సెకండ్ ప్లేస్ కోసం ఇలా బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నది. అన్నింటిలో థర్డ్ ప్లేసే. సెకండ్ ప్లేస్ కోసం బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నది. కానీ బీఆర్ఎస్ గెలిస్తే కదా బీఆర్ఎస్ ఇలా భారత రాష్ట్ర సమితిని పెట్టిండు. నేను గుజరాత్లో పోటీ చేస్తా, కర్ణాటకలో పోటీ చేస్తా, మహారాష్ట్రలో పోటీ చేస్తా, అస్సాంలో పోటీ చేస్తా, ఏడో పోటీ చేసిండు. కానీ ఇక్కడనే క్యాండిడేట్ ఇస్తారు. నీ క్యాండిడేట్ బీఫామ్ తీసుకున్న క్యాండిడేట్ వేరే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. నువ్వు ప్లీజ్ దండం పెడతా మా పార్టీ నుంచి పోటీ అయ్యింది అని బతిలాడుకునే పరిస్థితి నీకు వచ్చింది వాళ్ళ. కాబట్టి కేసీఆర్ గురించి కానీ బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ ప్రజలు ఆలోచించే స్థితి లేదు. ఇవాళ వాళ్ళకి ఓటే సేమ్ ఫాయిదా. ఢిల్లీలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి అవడం ఖాయం. కాబట్టి నీ అవసరం ఏముంది? నీతోనే ఎవరు పొత్తు పెట్టుకుంటాడు? నువ్వు కాంగ్రెస్ కలిసి అలా డ్రామాలు ఆడుతున్నాడు బీజేపీని అడ్డుకోవడానికి. తెలంగాణలో మెజార్టీ సీట్లు మేము సాధిస్తాం కాబట్టి ఇద్దరు వచ్చి డ్రామాలు ఆడి ఇలా ఓలుకొని తిట్టుకొని ఓలుకొని అవినీతి ఆరోపణలు చేసుకొని ఇవాళ వాళ్ళ మీద వీళ్ళు చర్య తీసుకోరు, వీళ్ళ మీద వాళ్ళు చర్య తీసుకోరు. అంత ప్లాన్ ప్రకారం బీజేపీని అడ్డుకోవడానికి ప్రయత్నించి తప్ప కేసీఆర్ అంటే అది బీజేపీ బీఆర్ఎస్ అనేది అది అవుట్డేట్కి పార్టీ, అసలు ఎక్స్పైర్డ్ పార్టీ అది.